మాది నా పేరు మాచల రమేష్. కొండాపూర్ విలేజ్, మండలం చిలుకూరు, జిల్లా జనగాం. అయితే మాది పక్కన ల్యాండ్ ఉన్నది, ఇల్లు ల్యాండ్. మా చిన్న వాళ్ళకు మాకు షేర్ 3 గుంటలు, అది గుంటన్నర 3 గుంటలు ఉంటుంది. 4 ఏళ్ళ క్రితం వాళ్ళకి అమ్మేస్తే పక్కన వీళ్ళు ఉన్నారు, జితేందర్ వాళ్ళది. అయితే వాళ్ళు ఇందిరా మిల్లు వచ్చిందని ముగ్గు వేసుకుంటే వాళ్ళ గొడవ అయిందట. గొడవ అయితే మా చిన్న వచ్చి ఇట్లా లొల్లి పెడతాడని నన్ను తీసుకుపోతే నీ ఇంటికి పోయినా, లొల్లి ఎందుకు, చిన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది కదా చూసుకోరు, ఏమైనా ఉంటే నీకే ఉంటుంది కదా అని వెళ్ళిపోతే గాల్లో ఎగరేసుకుంటూ వచ్చి చూసుకుందాం అన్నాడు. 10 గంటలకు జరిగింది ఇది. మళ్ళీ తర్వాత నేను లంచ్ టైంలో అన్నానికి వచ్చి పోతుంటే నన్ను మధ్యలో కర్రతోటి దాడి చేసి కొట్టిండు సార్. జితేందర్, జిన్ను ఒక్కడేమో కొట్టిండు, ఇంకా 4-5 సోపతున్నారు. ఇంకా మేము హాస్పిటల్ పోయినాక ఇట్లా సురేష్ మళ్ళీ ఆడతలేడు అది అని తెలిసింది. తర్వాత ఇక నైట్ వచ్చి వీళ్ళు అంతే ఇంకా ఏడలింకలన్నా దొరుకుతలేడు. నైట్ పోలీసులు వచ్చారు, మేము అందరం మళ్ళీ రాత్రి తోటకాడ పోయి చూసి దొరకలేదు. మా వాళ్ళందరూ వేరు, మళ్ళీ ఇంటికి పోయి చూసినా కానీ ఏడ దొరకలేదు. అది సార్ జరిగింది. అది ఏడున్నారో మనకు తెలియదు సార్, మనం చూడలేదు. నన్ను కొట్టినప్పుడు నేను కొట్టి మా వాళ్ళని తీసుకుని వచ్చే వరకు లేరు ఆడ. నా బండి లేదు, వాళ్ళు లేరు. ఒక అర్ధగంట టైం అయింది అంతలనే. వాళ్ళు ఏడు ఉంటారో తెలియదు సార్. వాళ్ళు ఏం పని చేస్తారో కూడా తెలియదు సార్ మనకు. అది సార్ జరిగింది. పొద్దున విషయం స్టార్ట్ అయింది 10 గంటలకు సార్. మధ్యాహ్నం 2 గంటలకు నన్ను అటాక్ చేశారు, కొట్టిళ్ళు, కర్రలతో దాడి చేసేళ్ళు. మళ్ళీ సాయంత్రం పూట మాలో సురేష్ 4 గంటల నుంచి మిస్సింగ్ అని వచ్చింది. తర్వాత నైట్ అంతా దొరకలే అబ్బాయి. తెల్లవారు హత్య చేసిళ్ళు సార్. మళ్ళీ మాకు పానగండ ఉన్నాయి సార్. మాలో ఏదైనా చర్యలు చూసుకోవాలని సార్లకు విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. బండి వదిలిపెట్టి వెళ్ళిపోయినా, భయంతో బండి వదిలిపెట్టి నేను వెళ్ళిపోయినా. అది సార్ జరిగింది. నేనేం అడగలేదు. ఇది అయిపోగానే ముందుకెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేసిన, మా బామ్మార్లకు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి నన్ను ట్రీట్మెంట్ తీసుకొని 2 సూదులు వేయించి అటు స్టేషన్ పోయినా సార్. స్టేషన్ పోయినాక ఆడనే 5 అయింది సార్. పోలీసు వాళ్ళు ఇటు ఇంక్వైరీకి వచ్చారు, మేము అటు పోయినాం. నాకు దెబ్బలు తాకితే హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నైట్ 12 అయింది. నైట్ ఇక అంతకుముందే సురేష్ మిస్సింగ్ అని 3 గంటల నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అది సార్ జరిగింది ఈరోజు. ఫోన్లో వాడతలేడు. అయినాక నాకు ఒక గంట తేడా అంతే. నాకు విషయం జరిగినాక 2:30 గట్ల 100కి డయల్ చేసిన. సార్ వాళ్ళు చేస్తే సార్ వాళ్ళు 5 గంటలకు వచ్చారు. వాళ్ళు తొందర వస్తే ఇలాంటివి జరగకుండా ఉండు కావచ్చు. నా పేరు మూతరాములు, గ్రామం కొండాపూరు, చిలుకూరు మండల్, జిల్లా జనగాం, గార్లము. నిన్న జరిగిన సంఘటనలో మాచర్ల రమేష్ను, మూతే జితేందర్, మూతే జిన్ను వాళ్ళతో వచ్చిన గుంపు, గ్యాంగు వాళ్ళంతా కలిసి బాగా కొట్టడం జరిగింది. అరే అట్లా జరిగిందని మాకు తెలియగానే ఎట్లా కొట్టిళ్ళు, వాళ్ళు తాగి కొట్టిలా ఏం కొట్టిల్లు అని అంటే, తాగి కాదు, మొత్తం గంజాయి వాసన వచ్చింది. గంజాయి తాగడం వల్లనే బాగా కొట్టిళ్ళు, గంజాయి తాగి నన్ను బాగా కొట్టిళ్ళు. ఎందుకు కొట్టిల్లా అంటే, ఇదివరకు భూ కేసులో కొద్దిగా సాక్షిగానే ఉన్నా కదా, ఆ విషయం మరే నువ్వు సాక్ష్యం చెప్తావరా, నిన్ను జావనరా అని బాగా కొట్టిళ్ళు. నేను తప్పించుకొని ఉరికినా. ఆ ఉరికిన క్రమంలో మీ అందరికీ ఫోన్ చేసిన నేను. మీరు అందరూ ఫోన్ చేసడంతో మీరు అంత వచ్చేసిళ్ళు. మీరు అంతా రాగానే మనం అంతా కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే ఎంజేఎం పోండి, దెబ్బలు బాగా తాకినాయి కదా అంటే మేము ఎంజేఎం పోయినాము. ఆ ఎంజేఎం పోయిన సమయం 3:30-4 గంటల మధ్యలో సురేష్ కూడా సాక్షి విట్నెస్ కాబట్టి అతడు వీడియో తీసిండు. అంతకుముందు గొడవలో అతన్ని వేసుకొని వెళ్ళి వాళ్ళంతా కలిసి చేతులు కట్టేసి గుడ్డలతో కొట్టి ఊరి తీసిళ్ళు, చీర కొంగుతో ఊరి తీసి చంపడం జరిగింది. కాబట్టి ఇదివరకు కేసు అయితే వాళ్ళు 41 రోజే పోలీస్ స్టేషన్ జైల్లో ఉండి వచ్చేసిళ్ళు. అంటే ఇంతే కదా, ఎవరిని చంపినా ఏం బీకర్ అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు మొరటిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే నంబర్ 139. 139లో 6 వాళ్ళు ఉన్నాయి. 6 వాళ్ళలో మాచర్ల రమేష్, ముత్యాల సురేష్, మోతెల్లము 4. ఈ 6 పల్లెల్లో పోయి అప్పుడు ఆడు జితేందర్, జిన్ను, నీ అమ్మ వాని భార్య దున్నుతుండగా మేమంతా 6 వాళ్ళలో పోయి అడ్డం తిరిగినందుకు ట్రాక్టర్తో దున్నుతూ మమ్మల్ని ఆ ట్రాక్టర్తో గుద్దితే నా కాలేరిగింది, మూతకి తలకాయ వెలిగింది. జితేందర్ అనేటోడు గుద్దిండు. జితేందర్ అనే క్యాండిడేటు ఈ ట్రాక్టర్తో గుద్దడం వల్ల మూతరాములు కాలు ఇరిగింది, మూతకి తలకాయ వలిగింది, మూత సంపత్తి చేయి ఇరిగింది.
ఇట్లా మా అందరికి దెబ్బలు తాకడం వల్ల మేము పోలీస్ స్టేషన్ పోవడం వల్ల కేసు అటెంప్ట్ మర్డర్ కేసు కింద బుక్ చేశారు. బుక్ చేస్తే వాళ్ళు ఒక 42 రోజులు 41 రోజు జైలుకు పోయి వచ్చారు. అంతటితోనే అయిపోయింది అనుకున్నాము. మేము కూడా ఇక కేసు నడుతుంది కదా అని మేము చల్లబడ్డాము. అది కక్షగా కేసు ట్రయల్కి వచ్చినట్టున్నది. ఈ సురేష్ సాక్ష్యము మెయిన్ వీడియోగ్రాఫరు ప్లస్ మళ్ళీ ఇంకోటి మాచర్ల రమేష్ అనేటైన సాక్షే. వీళ్ళిద్దరిని కొట్టి చంపితే భయపట్టిస్తే వీళ్ళు ఇంకోసారి ఎవడు భయపడి ఇక భూములకు రావడనే దౌర్జన్యంతో ఈ దుండగులు వాళ్ళిద్దరిని ఒకరిని కొట్టడం జరిగింది, ఒకరిని చంపడం జరిగింది. మూతే జితేందర్ జిన్ను వానితో వచ్చిన దుండగులు. అనగండం ఉన్నది. మా ఆయనను కొట్టిర్రు. మాకు పోలీసు సిబ్బంది కావాలి, ఎక్కడ రక్షణ కావాలి, ప్రొడక్షన్ ఇప్పియండి. ఎక్కడ ఒంటరిగా దొరికినా ఏం చేసేది తెలియదు. దయచేసి మా కుటుంబానికి మాకు రక్షణ ఇవ్వండి. ఆ మూర్ఖులను తొందరగా దొరకబట్టి శిక్షించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.